హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వంకాయ టమాటా మిరపకాయలు కర్రీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వంకాయ కూర వండుకుందామని చెప్పిన కదా. వంకాయలు కోసుకున్నా. నెక్స్ట్ టమాటా, మిరపకాయలు, ఉల్లిగడ్డ అది ఆకులు ఉంటాయి కదా, ఆకులు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు. స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. ముందుగా నూనె కొద్దిగా వేడైనాక ఎల్లిపాయ, ఉల్లిగడ్డ ఆకులు, ఆవాలు, జీలకర్ర, తాలిపిప్పులు అంటారు కదా అవి, పచ్చిమిరపకాయలు, వీటిని వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. ఉప్పు వేసుకొని వేగిన మిరపకాయలలో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పసుపు, ఆ తర్వాత వంకాయ అప్పులు, కలపాలి. ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత టమాటా అప్పులు ఉన్నాయి కదా మనం తీసుకోవాలి, వాటిని కలుపుకోవాలి. ఇలా వేసుకొని ఈ మిశ్రమం ఉడికేదాకా మంచిగా మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయినాక కొన్ని నీళ్ళు, వంకాయలు మంచిగా తొడిమేలు మంచిగా ఉడకాలంటే కొన్ని నీళ్ళు, ఒక గిన్నె నీళ్ళు పోసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాం. అంతా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, మనం ముందుగా కోసుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని తీసి ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూరగాయలు మా దగ్గర కాసినాయి, మా పెరట్లో కాసిన కూరగాయలు, టేస్టీగా ఉంటాయి. అంతే, వంకాయ టమాటా కూర రెడీ. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.